చూసిలా ఫ్రెండ్స్, ఇలా మేము పట్టిన చేపలు జుమ్ 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 ఇలా పట్టినామన్నమాట చేపలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేపలు పట్టడం కోసం వాగులకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ మేము చేపలు ఏ విధంగా పడుతున్నాం, ఎలాంటి చేపలు పడుతున్నాం మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చేపలు పట్టడం అంటే సాహసోపేతమైనటువంటి ఈ ఉంటుంది. ఈ చేపలు పట్టే విధానాన్ని ఎలానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మా బావ అయితే జల్ల పట్టాడు. జల్ల చాలా పెద్దగా ఉన్నది ఫ్రెండ్. పైకి పట్టు. మా బావ జల్ల అయితే పట్టాడు ఫ్రెండ్స్. మరి ఇది జల్ల, మా తెలంగాణలో జల్ల అంటాం. చాలా చిన్న జల్ల ఇది. దీని పేరు మరి మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఈ చేపనైతే ఓ బుట్లో వేస్తాను. ఓ బుట్టిని ఏమంటారో కూడా చెప్పాలి, కామెంట్ ద్వారా చెప్పండి. ఈ చిన్న చేపలు పట్టే వాళ్ళన్నమాట. ఇది చిన్న చేపలు అంటే చిన్న చిన్నవి ఫ్రెండ్స్. ఓ ఇక్కడ మాకు చిన్న కొడిపేలు అంటాం. ఓ ఇవి కూడా కొడిపేలే ఫ్రెండ్స్. ఓ చూసుకున్నట్లయితే దీన్ని ఏమంటారు, సరే ఇది కుమ్మంటర్రా అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది బురుక, ఇది బురుక, ఇది బురుక, ఇది పంజే, ఇది బురుక. ఇదేది మెరిసేది, ఇది బురుకే. ఇక్కడ బురుక అంటాం ఫ్రెండ్స్. ఇది పాకరు. చిన్న చిన్న చేపలు అంటే ఈ వల కన్నాలు చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. మిత్రులారా, ఈ వల కన్నాలు బాగా చిన్న చిన్నగా ఉంటాయి, అంటే చిన్న చేపలు వస్తాయి. సన్నపోల, ఇది తెలంగాణ ప్రాంతంలో సన్నపోల అంటాం. ఇది చాలా చిన్న చేపలు వస్తాయి, పెద్దవి కూడా వస్తాయి. కాకపోతే దీంట్లో పెద్ద చేప వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. వల ఇది ఎత్తాడు, వేసిండు వేసిండు. ఏమైందే బావ, పడ్డదా చేప? గుంజుతుందా నీ వలను? రాలే బావ ఫీల్ అవుతాడు చేపలు రాలేదని. పట్టు పట్టు బావ, కూర కావాలి ఇలా చేపలు. జారేవు జారేవు, నెమ్మది అయ్యి. ఓ ఏం వేసినవే బావా, మస్తు పడ్డదే నీ ఓలా. అబ్బా అబ్బా అబ్బా, గట్టిది పడాలి బావా, ఇలా మంచి పొడుగుది పడాలి చేప. ఏం రాలేదు ఫ్రెండ్స్ చేపలు. ఈ చేపలు అయితే వదులుదాం ఫ్రెండ్స్. ఇది చాలా అందంగా ఉంది కదా, చూద్దాం ఏ విధంగా పోతుందో. ఇక్కడ చేప అయితే పడ్డదని చెప్పిండు ఫ్రెండ్. చూద్దాం మరి చేపలు ఎన్ని వస్తాయి. ఓకే ఓకే, చేప తప్పించుకపోయిందట. చేప తప్పించుకపోయిందని పరిచయం అవుతాడు ఫ్రెండ్స్. పట్టా పట్టా పట్టా. బాగా లోతున్నది ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరా పట్టుకొని పోవడం అంటే కొద్దిగా భయంగా ఉన్నది. పెద్దది పోయిందట. నేను నీళ్ళలోకి వచ్చి వీడియో తీస్తున్నా. మిత్రులారా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యోగి అన్న ఓలేసేందుకు చూస్తాండు ఎత్తాండిగా.
ఇక్కడ చేపలు పట్టే కాడ పోటీ ఉంటుంది ఫ్రెండ్స్. చేపలు పట్టకపోయి ఇంటికి తీసుకపోతే హీరో, చేపలు పడక ఇంటికి పోతే జీరో. ఈ అన్నయ్య చేస్తాను చూడు ఓలా. వేసిండు. ఈ వరలో ఏమొస్తుంది, ఆ వరలో ఏమొస్తుందో చూద్దాం. అన్నకైతే ఏం రానట్టున్నది. మా బావకు కూడా ఏం రాలే ఫ్రెండ్స్. మళ్ళీ వేస్తా అండి. ఇచ్చేదికే సవాల్. ఇప్పుడయ్యే ఇద్దరు వేస్తాను, ఎవరికి వస్తుందో చూద్దాం. అన్న ఏనే అయితే వేసిండు. ఇక మా బావ చదువుకుంటాడు, సింగులు చదువుతాండి. ఇక సింగులు అంటే అవి కాదండి, ఓలా సింగులు అంటారు ఇక్కడ తెలంగాణలో. సదరణ అయితే చదివిండు. ఎత్తాండి వేసిండే. అన్నకైతే రాలే. ఇక మా బావే గెలుతాడో ఓడతాడో చూద్దాం. చేప పడితే హీరో, పడకుంటే జీరో. అయ్యో పల్లె బావ చాలా సార్లు ఓడిపోతాను మిత్రులారా. ఇక సదిరిండు కోపంతో. ఈ అన్న చేపలు పడక నిరాశతోటి పోతున్నాడు. ఇంకో దిక్కు లగో అంటాడు. ఏం పేరన్నా నీ పేరు? సతీష్. చేపలై పట్టాలే ఇలా. మన సబ్స్క్రైబర్స్ కోసం ఇలా చేపలు పట్టాలి, చాలా పట్టాలి ఇలా. ఓకే ట్రై అయ్యి బావా, బాధపడకే. అన్ని సార్లు వేసినా ఓసారి పడతాయి, ఊకే పడతాయి చేపలు. బాగా చేపలు పడితే మురిగిపోతాయి, కొద్దిగా పడితే డిమాండ్గా అమ్ముడుపోతాయి. ఫుల్ చేపలు. ఫుల్ చేపలు బావా, నువ్వు హీరో. సూపర్. చిన్న చేపలు, చిన్నారి చేపలు, బుజారి చేపలు. వావ్. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చేపలు చాలా బాగున్నాయి. అద్భుతం. పట్ట. ఒక్క సైజు చేపలు అన్నమాట. ఇవి కొడిపేలు అంటారు ఫ్రెండ్స్, మిత్రులారా. ఇవి కొడిపేలు అంటారు. చాలా బాగుంటాయి. కూర వండుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇవి కొద్దిసేపే ప్రాణంతో ఉంటాయి.
వెంటనే చిన్న ప్రాణం కదా మిత్రులారా, చిన్న ప్రాణం కనుక తొందరగా చనిపోతాయి అన్నమాట. వావ్ వావ్ పాడికి ఇవి తెలంగాణ ప్రాంతంలో కొడిపేలు అంటారు మిత్రులారా. మీ ప్రాంతంలో ఈ చేపలను ఏమంటారో చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒక్క చేప ఒక్కటి నీళ్ళల్లో వదులుదాం ఇది. ఓకే ఓకే మిత్రులారా, ఈ చేపను నీళ్ళలో వదులుదాం, ఎలా వదులుదో చూద్దాం. ఓకేనా? ఓ అరే 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 పోయింది పోయింది పోయింది. చూసిలా ఫ్రెండ్స్, ఇలా మేము పట్టిన చేపలు జుమ్ 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 మేము ఇలా పట్టినాం అన్నమాట చేపలు. ఇక చూసుకోండి, ఇగో జల్లలు, ఇవన్నీ జల్లలు. ఇగో ఇది కనుకు బరక. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక రోజు మా బావతో షికార్కి మళ్ళా వస్తా ఫ్రెండ్స్. నవ్వుతాడు మా బావ, ఇలా మొగోడు చేపలు పట్టిండు, ఇలా సూపర్గా చేపలు పట్టిండు. ఒకసారి మా బావ కోసం లైక్ చేసుకోర్రి. బావా, మా బావ పేరు సురేష్, మా మేనబావ. చేపలు బాగా పడతాడు. మా బావ కోసం అయినా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. మా బావ కొద్దిగా సిగ్గా అండి. బాయేనా? బాయ్ బాయ్.